హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కథను చెప్పడానికి ఇలా వచ్చేసాను. అదే షణ్ముఖోత్పత్తి కథ. అంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం గురించి చెప్పే కథ అన్నమాట. సరే, కథలోకి వస్తే ఒకరోజు దేవతలందరూ కలిసి ఇలా అనుకుంటారు. శివుని యొక్క తేజస్సు మరియు పార్వతీదేవి యొక్క తేజస్సు నుండి కలిపి వచ్చే తేజస్సుని మనం తట్టుకోగలమా, లేదా ఆ శివుడు ఆ తేజస్సును అదుపులో ఉంచగలడా అని రకరకాల అనుమానాలు వచ్చి అందులోంచి భయం పుట్టుకొచ్చి శివుని దగ్గరికి వెళ్తారు. అక్కడ శివుడిని ఒక వరం కావాలి అని దేవతలందరూ కలిసి ఇలా అడుగుతారు. ఓ పరమేశ్వరా, మీ నుంచి పార్వతీదేవి నుంచి పుట్టిన తేజస్సుని మేము తట్టుకోలేము, కావున మీకు పిల్లలు పుట్టకూడదు అని వరాన్ని అడుగుతారు. దానికి శివుడు సరే అని పలుకుతాడు. కాని అప్పటికే శివుని నుంచి తేజస్సు ఉత్పత్తి అవుతుంది. అప్పుడు శివుడు దేవతలతో ఇలా అంటాడు. ఓ దేవతలారా, ఇప్పటికే నా నుంచి తేజస్సు ఉత్పత్తి అయింది, దాన్ని ఏం చెయ్యాలి? అప్పుడు దేవతలందరూ కలిసి ఇలా అంటారు. ఆ తేజస్సుని భూమాతలోకి వదిలేయమని చెప్తారు. ఆ దేవతలందరూ కలిసి భూమాతని ఈ తేజస్సుని స్వీకరించమని కోరతారు. ఆ భూమాత స్వీకరిస్తుంది. కాని ఈ తేజస్సుని భూమాత తట్టుకోలేకపోతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ తేజస్సును అగ్నిదేవుడిలో వదలమని ఆ భూమాతకి చెప్తారు. ప్రస్తుతం ఆ తేజస్సు అగ్నిదేవుడిలో ఉంటుంది. ఈలోపే ఈ విషయం పార్వతీదేవికి తెలిసిపోతుంది. కోపంతో పార్వతీదేవి దేవతల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. నాకే పిల్లలు పుట్టకూడదని వరం అడుగుతారా? ఈ భార్యలకు కూడా ఇకపై పిల్లలు ఎవ్వరికీ పుట్టరు అని శపిస్తుంది. అందుకే దేవతలెవ్వరికీ పిల్లలు ఉండరన్నమాట. అలానే భూదేవితో ఇలా అంటుంది. నాలో కలవాల్సిన తేజస్సుని నీలో కలుపుకున్నందుకు ఇకపై ఈ భూమిని పాలించే ప్రతి ఒక్క రాజు నీకు భర్తలే అవుతారని శపిస్తుంది. ఈలోపే తారకాసురుడు అనే రాక్షసుడికి ఈ విషయం తెలిసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందడం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. ఈ రాక్షసుడు నాకు చావన్నదే ఉండకూడదు అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోడు. అప్పుడు తారకాసురుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు. అలా అయితే ఆ శివపార్వతుల సంతానం చేతుల్లోనే నా మరణం సంభవించాలి అని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఈ ఘోరానికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు. దానికి బ్రహ్మదేవుడు వీళ్ళకి ఒక ఉపాయం చెప్తాడు. ఇప్పటికే అగ్నిదేవుడిలో ఉన్న శివతేజస్సుని వ్యర్థం చేయకుండా దానిని గంగామాతలో వదిలిపెట్టమని చెప్పాడు. ఎలాగో గంగామాత పార్వతీదేవి అక్క కాబట్టి ఆవిడికి పుట్టిన బిడ్డ తనకే బిడ్డ అవుతాడు కాబట్టి పార్వతీమాత కూడా తన బిడ్డగా స్వీకరిస్తుంది అని అంటాడు. దేవతలంతా కలిసి అగ్నిదేవుడిని గంగామాతలోకి ఆ తేజస్సుని వదిలిపెట్టమని చెప్తారు. అగ్నిదేవుడు ఈ విషయం గంగామాతకు చెప్పిన తర్వాత గంగామాత ఈ తేజస్సుని స్వీకరిస్తుంది. కాని గంగామాత కూడా ఈ తేజస్సుని భరించలేకపోతుంది. అప్పుడు అగ్నిదేవుడు గంగామాతకు ఆ తేజస్సుని హిమాలయ పర్వతం ప్రాంతం యొక్క పాదాలలో విడిచిపెట్టమని చెప్పగా గంగామాత విడిచిపెడుతుంది. ఇప్పుడు ఆ తేజస్సు వెళ్లి శరవణములు అంటే గడ్డిలో పడిపోతుంది. అందులో నుంచి మొదట బంగారం పుడుతుంది, తర్వాత వెండి పుడుతుంది, తర్వాత రాగి ఇనుమ పుడతాయి. ఆ తర్వాత 6 ముఖాలతో ఒక పిల్లవాడు జన్మిస్తాడు. ఆయనే మన షణ్ముఖుడు. ఆయన పాలు కోసం ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడికి కృత్తికలు అనే పేరుగల 6 దేవతలు పాలు ఇస్తారు. అందుకే ఆయనని కార్తికేయుడు అని పేరుతో పిలుస్తారు. అగ్ని నుంచి గంగలోకి ప్రవేశించాడు కాబట్టి పావకి అని, శరవణములు అంటే గడ్డి నుంచి పుట్టాడు కాబట్టి శరవణ బావ అని పిలుస్తారు. బ్రహ్మజ్ఞానంతో ఉండటం వల్ల సుబ్రహ్మణ్యం అని ఇన్ని రకాల పేర్లతో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలుస్తారన్నమాట. అలా కొన్ని ఏళ్ల తర్వాత మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేనాధిపతిని చేస్తారు. ఆ తర్వాత ఆ తారకాసురుణ్ణి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వధిస్తాడు. ఇదండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.